అండి, నా పేరు బాబిరాజు, మున్సిపల్ కమిషనర్ మచిలీపట్నం. ఈ రోజు కుమ్మర చెరువులో ఉన్నటువంటి ఆక్రమణలు తొలగించడానికి గాను సిబ్బందితో సహా రావడం జరిగిందండి. సుమారు 150 వరకు సెట్స్ ఈ చెరువులో ఆక్రమణ చేశారు. ఆక్రమణ చేసినటువంటి చెరువుల్లో ఈ విధంగా కట్టడం అనేటువంటిది నిషిద్ధం కాబట్టి వాటిని ఇమ్మీడియట్ గా తొలగించడం జరుగుతుందండి. ముందుగా వాళ్ళకి ఆల్రెడీ పత్రికా ప్రకటన ఇచ్చామండి, అది వాళ్ళకి కూడా తెలుసు ఈ ఆక్రమణలు అని చెప్పేసి. ఆక్రమణలకి నోటీస్ ఇవ్వడం అనేటువంటిది ఏమి ఉండదు. అక్రమంగా కట్టుకున్న స్థలం ఇక్కడ కొల్లిరందరికి ఇదే కాపాడు, ఇంకేమి కనపడలేదా? ఏదో గురించి ఆ ప్రభుత్వం అప్పుడు ఆనాడు చేసినప్పుడు తన్నులు తిన్నాం, ఏం తిన్నాం. ఆయన అప్పుడు వాళ్ళ కాక వెళ్ళిపోయాడు. ఆ ప్రభుత్వం వచ్చినప్పుడు మాకు ఇచ్చింది, ఏదో చిన్న పమ్మ వేసుకోవడానికి పేదలకని ఇచ్చారు. ఏదో మేము ముక్కు చెవులు తాడు పెట్టుకుని తాకట్టు పెట్టుకుని బ్యాంకులో డబ్బులు తెచ్చుకుని ఏదో పూడ్చుకుని ఇల్లు కట్టుకున్నాం మేము. ఇది ఒక్కటే కాపాడిన ఆయనకి ముక్కులు పోసుకున్నాడు కళ్ళల్లోనూ. మరి వాళ్ళలో మాకు ఒక్క 2 రోజులు అవకాశం అడిగా, 2 రోజుల కన్నా ఒక 10 నిమిషాలు అవకాశం అడేది ఆయన. మరి వాళ్ళ పిల్ల జల్ల గర్భిణీలు ఉండారే, వాళ్ళందరినీ వాళ్ళ నిలబెట్టాడు. మేము ఎక్కడికి వెళ్ళాలి? ఈ వాళ్ళు మాకు ఎక్కడ చూపిస్తారు దారి చెప్పండి. మేము ఈ వాళ్ళు ఇక్కడే కూర్చుంటామండి. మాకు ఏదో న్యాయం చేసేదాకా ఎవరు వచ్చి చేస్తారో వాళ్ళు వచ్చి చేయమనేదాకా మేము వాళ్ళని కూర్చుంటాం. పిల్ల జల్ల అందరూ ఇక్కడే కూర్చుంటామండి. అదే ఇంట్లోంచి వాళ్ళ అక్కడ ఉండొద్దు అని చెప్పేసి లాగేసేసి తొక్కించామని సాగు కొట్టించామని సాగు కొట్టేస్తాడు. ఎంతమంది సాగు కొట్టించి ఎంతమంది శవాల మీద ఆయన బతుకుతాడు చెప్పండి. అడిగామండి, అడిగితే మాకు 2 సొంటి సోటిస్తానన్నారు. ఎవరు అడిగారమ్మా? ఎవరిని అడిగారు? తెలుగుదేశం పార్టీలో ఆయన ఉన్నారు కదండి అచ్చయ్య గారు, ఆయన దగ్గరికి మరి ఎట్లా పడేసేస్తున్నారు ఏంటని అన్యాయంగా జరుగుతుందని మేము వెళ్ళి అడిగితే ఆయన అన్నాడు, మీ ఇల్లు మేము పడైపోయాం, మేము ఎక్కడైనా సరే 2 సెంటు చోటు చూపించినాక మీకు పడేసేస్తామని అన్నారు. ఇవాళ వచ్చి తెల్లారు పాటుకు వచ్చి మేము ఎదురు పక్క పెంచి లెక్కోకుండానే మా ఇల్లు పడేసేస్తారు. మేము 4 లక్షలు 3 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నాం. మాకు ఏ న్యాయం జరుగుతుందో మీరు వచ్చి ప్రభుత్వం చెప్పిందని మీరు పడేశారు కాలేదంట్లా. ఇప్పుడు మాకు ఏదైనా సరే ఈ ప్రభుత్వం వచ్చి మాకు ఏదో దారి చూపించాలి. మేము అసలు ఎక్కడికి వెళ్ళాలి? మేము తాళ్ళు తాగడి పెట్టుకున్నాము, పగారు దగ్గర పెట్టుకు ఏం పెట్టుకున్నాము. మాకు ఏదో ఒక న్యాయం జరగాలి, మేము జరగాలి. ఇప్పుడు మీరు పడేశారు వాళ్ళ వల్ల 5 లేసాం, పాల ప్యాకెట్ తెచ్చుకోవడానికి వెళ్ళామయ్యా. వచ్చేటప్పుడు కొక్లేర్లు పెట్టేశారయ్యా. ఇక్కడ పోలీసు వాళ్ళు 200 మంది వచ్చేసి మీరు అడ్డం పడ్డామయ్యా. అడ్డం పట్టా ఎక్కిచ్చేటానికి రెడీ అయ్యారయ్యా. అది జరిగిందయ్యా. ఇక్కడ చాలా నష్టపోయామయ్యా. ఇక్కడ అక్రమంగా కట్టామన్నారయ్యా. కానీ ఈయన పేరు నాని గారు నేనున్నా నీకెందుకు కట్టండి అని మమ్మల్ని కరెంటు వైర్లు వేసాడు, రోడ్లు వేసాడు. అయితే మేము ఎక్కడమే అవుతాయి అనుకుంటాం కదా, మేము కూడా ఇంత దారుణంగా చేస్తారనుకోలేదయ్యా. మేము మాలో షేక్ కూడా వచ్చేసిందయ్యా. మా 10 అయిపోయింది, వయసు అయిపోయింది, కళ్ళల్లో నిప్పులు పోసుకున్నారయ్యా కొల్లి రవీంద్ర గారు. అంతే, అలాగే జరిగిందయ్యా. ఓట్లు వేయండి, మీకెందుకు 2 సెంటు స్థలం ఇస్తాం, ఈ తీసేసిన 2 స్థలం మాకు వెనకాల ఇస్తాం అయ్యా. అసలు ఆయన అంతులేరయ్యి ఇప్పుడు వరకే. రోడ్డు మీదకి వచ్చేసాం, మీ రోడ్డు మీదకి వచ్చేసాం, మీరేం చేయాల్సిన లేదు. మేము అనుకునే వచ్చేసాం. అప్పు తీసుకోండి, మేము అంటే ఆశలు పెట్టుకుని ఉన్నాం. కొంపుందా ఒక్కలేనా వచ్చాను కదా మమ్మల్ని, అదే ఇచ్చారు. ఇచ్చిన ఒక్క రోజు టైం ఇచ్చారు. 10 లక్షలు ఇచ్చిన బోసులు కట్టుకున్నాం. ఏ సుఖం అండి అసలు. ఏదో చేసుకొని ఏదో నమ్ముకొని మా ఆయన ఆట తోలుకున్నవాడు 100 రూపాయలు వస్తాయి కళ్ళ పండుగ ఏది మాకు. అలాంటి వాళ్ళు మమ్మల్ని రోడ్డు మీద తయారు ఇస్తారు. ఇప్పుడు మాకు ఉండడానికి చోటు చేపించారు. మీరు పడేసారు కాబట్టి మమ్మల్ని రోడ్డు మీద తీసుకొచ్చిన వాళ్ళు అయితే మమ్మల్ని మాకు ఇల్లు సెలవు ఇచ్చే మీరు కదలండి ఇక్కడి నుంచి, లేకపోతే మీరు కదలమాకండి. మీరు పడేసారు కాబట్టి మాకు ఇల్లు సెలవు కావాలి, మాకు ఇల్లు కావాలి. అంతవరకే. మిమ్మల్ని ఎక్కడ ఉండమంటారా? మేము లక్షలు పోసి కట్టుకున్నాం ఇల్లు. మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళమని ఉండమంటారు? మీరు ఎక్కడికి వెళ్ళమనమంటారు? సామాన్లు తీసుకోవడానికి ఏమి ఇచ్చారా? మీరు దేనికి ఇచ్చారండి? ఇచ్చేసారు మమ్మల్ని నడు రోడ్డు మీద లాగేసారు. రోడ్డు మీద కొట్టుకున్న నాశనం చేసేసాడు. ప్రజలు కాపాడుతారు, ప్రజలు ఏం కాపాడతారు? మంత్రి కాదు, ఆయన పనికి రాదు. మంత్రి 3 నెలలు
అడుగుతున్నా నేను. ఇదేనా న్యాయం నువ్వు చేసేది గెలిచినాక? అంత గెలిపించాడు చంద్రబాబు నాయుడు తెలవదా? పవన్ కళ్యాణ్ తెలవదా? ఇవన్నీ పొట్లు కొట్టేశాడు, మా పొట్లు కొట్టేశాడు. పవన్ కళ్యాణ్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.